రాష్ట్ర సాధన పోరాటానికి నాంది పలికిన చారిత్రాత్మక రోజు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఏర్పాట్లు వేగవంతం చేసింది. నవంబర్ 2029న పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన రోజును ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టే ఈసారి కూడా దీక్షా దివస్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో మా ముఖ్య నాయకత్వం మొత్తం కూడా మిమ్మల్ని ఉదయపూట ఆహ్వానించి ఈ విలేకరుల సమావేశం పెట్టడం గల కారణము మనకందరికీ తెలుసు. మీరు కూడా దాని పాత్రధారులు. తెలంగాణ ఉద్యమంలో నవంబర్ 29 అనేది చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎన్నో ఘట్టాలు ఉన్నాయి. దాంట్లో ఇది అతి ముఖ్యమైనటువంటి నిర్ణయము కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఆమరణ నిరాహార దీక్ష నిర్ణయం. 29 నవంబర్ నాడు దీక్షా దివాస్ పేరిట మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము గులాబీ జెండా మా పార్టీ పెద్ద ఎత్తున యావత్తు తెలంగాణలో కార్యక్రమాలు చేస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలంగాణ వాదులు, తెలంగాణ మిత్రులు, తెలంగాణ ఉద్యమకారులు దీన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని నెమరు వేసుకుంటున్నటువంటి భాగంలోనే ఈరోజు మిమ్మల్ని అందరినీ ఆహ్వానించి 29 నవంబర్ నాడు సిరిసిల్ల కేంద్రంలో మరి దీక్షా దివాస్ని ఉదయం పూట ప్రారంభించి మధ్యాహ్నం వరకు దీన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ ముఖ్యులందరం కూడా నిర్ణయం తీసుకున్నాము. మరి మా జిల్లా అధ్యక్షులు రాగే గారు రావాల్సి ఉండే, వారికి షోల్డర్ ఆపరేషన్ వల్ల రాలేకపోయారు. మేమందరం కూడా ఇప్పటిదాకా కూర్చొని నిర్ణయం చేసుకున్నాము చాలా బ్రహ్మాండంగా చేయాలని. అయితే పోయిన సంవత్సరం ఇక్కడే చేశారు, మీకు అందరికీ తెలుసు, మీరందరూ చూసారు. ఈసారి మరి పట్టణంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర చేయాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఇప్పుడు ఈ విలేకరుల సమావేశం అయిపోయినదో మేమందరం అక్కడికి వెళ్ళి చూసి మరి పోలీస్ యంత్రాంగానికి అప్లికేషన్ కూడా ఈరోజే మా పార్టీ నాయకులు అప్లై చేస్తారు, పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి. మేము రోడ్డుకు ఆటంకం కలిగించాము. మరి ప్రజలకి దృష్టికి తీసుకురావడానికి అక్కడే ఒక ఫోటో ఎగ్జిబిషన్ టెంట్ వేసుకొని ఈ దీక్షా దివాస్ని జరుపుకోవాలని చెప్పి మేము ఆలోచన చేశాం. కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి గ్రామం, ప్రతి మండల కేంద్రం నుండి మా పార్టీ కార్యకర్తలు వస్తారు. వచ్చి మరి దీక్షా దివాస్లో పాల్గొని ప్రజలకు ఒకసారి మళ్ళీ ఆ స్ఫూర్తి కేసీఆర్ గారు సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనేటటువంటి నినాదంతోనే ఆ రోజు ముందుకెళ్ళింది. అట్లా అనద్దు సార్ అని చెప్పిన వాళ్ళలో మాలాంటి వాళ్ళ ముఖ్యం. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ 2001లో ప్రారంభించినప్పటి నుండి ఎంబడి ఉన్న వాళ్ళ మరి ఇది ఒక కుట్ర, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తున్నది, ఇచ్చినట్టే ఇచ్చింది, తెలంగాణ ఇస్తామని చెప్పింది, హామీలు ఇచ్చింది. రాష్ట్రపతి ఉపన్యాసంలో మరి వారి ప్రకటన పార్లమెంటు జాయింట్ సెషన్లో చెప్పడం జరిగింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో పొందుపరచడం జరిగింది. మరి ప్రభుత్వం లోపల మేము ఆ రోజు కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా ఉంటూ మంత్రివర్గంలో ఉంటూ మంత్రివర్గాన్ని కూడా రాజీనామా చేసి కూడా బయటకు వచ్చి ఆ రోజు మేమందరం పార్లమెంట్ సభ్యుడిగా, హన్మకొండ పార్లమెంట్ సభ్యుడిగా రాజీనామా చేస్తాం. మరి చేసి మళ్ళీ పోటీ చేస్తే మళ్ళీ గెలిచాం మేము. మరి ఇవన్నీ ఒక ప్రక్రియ. అదంతా కూడా మరి ఈనాటి కొత్త తరం యువత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలుపెట్టిన తర్వాత పుట్టిన వాళ్ళకి మళ్ళీ పిల్లలు పుట్టారు. 2001లో పుట్టినటువంటి అమ్మాయిలు మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ పిల్లల్ని అన్నారు. అంటే ఈ ఉద్యమాన్ని ఎప్పుడు మనం గుర్తు చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. లేకపోతే తెలంగాణకు సంబంధం లేని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పాత్ర లేని వాళ్ళు ఇలా పెత్తనం చెలాయిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో పాత్ర లేని వాళ్ళు ఇలా తెలంగాణను పరిపాలిస్తున్నారు చాలామంది. కాబట్టి మరి ప్రజలకి చైతన్యం చేయవలసినటువంటి బాధ్యత మరి ఒక రాజకీయ ఉద్యమాలకు ఉంటుంది.
తెలంగాణ ప్రజలు చాలా చైతన్యవంతమైన ప్రజలు. ఒక కొత్త తరం వచ్చింది. కొత్త తరానికి చరిత్ర చెప్పుకోవాలి. హిస్టారియన్స్ ఏం చెప్పుకుంటారంటే చెప్పుకున్నదే చరిత్ర, చెప్పుకున్నదే చరిత్ర. ఎవడు చెప్పుకుంటే బాధ చరిత్రలో ఉంటుంది. కాబట్టి మా బాధ్యత ఉన్నది. ఇలా కేసీఆర్ గారి చేసిన పాత్ర చెప్పాల్సిన బాధ్యత ఇక్కడ మా నాయకత్వానికి అందరికీ ఉంది. కాబట్టి చెప్పుకోలేదు అనుకోండి, చెప్పుకోలేను ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడతారు. అంటే ఏమి చెప్పుకోని సంఘటనలు లేని వాళ్ళు ఇలా తెలంగాణ గురించి వెళ్ళి బాగా మాట్లాడుతారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి గురించి వెళ్ళి మాట్లాడుతారు. తర్వాత దాని తెలంగాణ రైజింగ్ అని అంటారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్ళు, తుపాకీలు పట్టుకొని తిరిగిన వాళ్ళు, ఈ ఉద్యమాన్ని అణుచుదాం అనుకున్న వాళ్ళు ఇలా తెలంగాణ రైజింగ్ అంటారు. అయితే ఇప్పుడు ప్రజలు మేము ఏదో తప్పు చేస్తామని చెప్పి అభిప్రాయానికి వచ్చి మమ్మల్ని ఓటమి పాలు చేశారు. ప్రజాస్వామ్యం మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. అయితే చెప్పినోడు మరి ఏం చేస్తాడనేది ప్రశ్నించవలసిన అవసరం కూడా మా పైన ఉంది. ఎవరైతే చెప్పి మా పైన పచ్చి అబద్ధాలు దుష్ప్రచారం చేసి ప్రజలను నమ్మించి మమ్మల్ని ఓటమి పాలు చేసినట్టు వాళ్ళను మీ ఉత్తా వదిలిపెడతామా? ఎట్టి పరిస్థితి వదిలిపెట్టము. ఎందుకంటే రాజ్యాధికారం కోసం పుట్టినటువంటి పార్టీ కాదు గులాబీ జెండా. ప్రజల పక్షం కోసం, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి పుట్టాం. మాలాంటి వాళ్ళు మేము న్యాయవాదులు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ రోజులలో ఏ పత్రిక చూసినా లేట్ 90s అండ్ ఎర్లీ 20s ఎక్కడో దగ్గర రక్తపాతం, ఎక్కడో దగ్గర యువకులు నక్సలైట్ల పేర కాల్చిపడడం, రైతుల ఆత్మహత్యలు, ఆ సంఘటన చూసి ఎందుకు తెలంగాణకి గోస, ఎందుకు తెలంగాణకి బాధ అని ఆలోచించే సందర్భంలో బట్టే తెలంగాణకు రావాల్సిన నీళ్లు, తెలంగాణకు రావాల్సిన నిధులు, తెలంగాణకు రావాల్సిన నియామకాలు అన్యాయం జరిగిందని చెప్పి దగాబడ్డ తెలంగాణ అని చెప్పి మరి ఆనాటి మేధావి వర్గం చిన్న చిన్న పుస్తకాలు వేసి ప్రజలు చైతన్యపరిచిన సందర్భంలో కేసీఆర్ గారు ఒక రాజకీయ ఉద్యమాన్ని గులాబీ జెండా ద్వారా తీసుకొచ్చారు. ఆ రోజే 2001 ఏప్రిల్ 27వ తారీఖున చెప్పారు, తెలంగాణ వచ్చేంత వరకు తెలంగాణ ఉద్యమాన్ని నేను కాని కింద పెడితే రాళ్లతో కొట్టి సంపుడని చెప్పాడు. అలాంటి నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం. మేమే ఆ రోజు తెలంగాణ వచ్చేదాకా వదిలిపెట్టామని చెప్పినాం. వదిలిపెట్టలేదు. తెలంగాణ తెచ్చినాం, తెలంగాణ తెచ్చి చూపించినాం, తెలంగాణ 10 సంవత్సరాలు అభివృద్ధి చేసి చూపించినాం. కాబట్టి మరి దీక్ష దివాస్ లోపల ఇవన్నీ కూడా మేము మాట్లాడతాం. ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత మా పైన ఉన్నది. నిరంతర ప్రక్రియ. తెలంగాణ ఎప్పటి వరకైతే సూర్యచంద్రులు ఈ భూగోళంలో ఉంటారో అప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు గులాబీ జెండా ఉంటుంది. జై తెలంగాణ.